అందుకే భారత ప్రభుత్వం మరి స్వాతంత్ర అనంతరం 4 పారిశ్రామిక విధాన తీర్మానాలలో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం కృషి చేశారు. ముఖ్యంగా 3వ పారిశ్రామిక విధాన తీర్మానం జనతా ప్రభుత్వం ప్రకటించింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ప్రకటించిన ఈ తీర్మానం ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలకు పెద్దపీట వేసింది. భారతదేశంలో 3వ పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా అధిక ప్రాధాన్యత చిన్న తరహా పరిశ్రమలకు ఇవ్వటం జరిగింది. మరి భారతదేశంలో పెట్టుబడిని బేస్ చేసుకొని ఒకసారి చిన్న తరహా పరిశ్రమల యొక్క పెట్టుబడిని మరి ఏ విధంగా ప్రకటించారని చూస్తే 1948వ సంవత్సరంలో భారతదేశంలో చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడి 5,000 రూపాయలు ఉండేది. ఎంత ఉందండి? 5,000. 1948లో చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడి 5,000 రూపాయలు. అంటే మీరు ఒకసారి గమనించండి, 1948వ సంవత్సరంలో 5,000 రూపాయల పెట్టుబడితో నిర్వహించబడినటువంటి పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా ప్రకటించారు. 1956వ సంవత్సరంలో 5 లక్షలకు వీటి యొక్క పెట్టుబడిని పెంచడం జరిగింది. ఎస్ అండి, 1956 నాటికి 5 లక్షల రూపాయలతో నిర్వహించబడేటటువంటి పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా ప్రకటించారు. ఇక 1977 నాటికి చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడిని 10 లక్షల రూపాయలకు పెంచారు. 1977 నాటికి 10 లక్షల రూపాయల పెట్టుబడితో నిర్వహించబడేటటువంటి పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా ప్రకటించారు. ఇక 1991 నాటికి చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడిని 60 లక్షలకు పెంచారు. 1991 నాటికి 60 లక్షల రూపాయల పెట్టుబడితో నిర్వహించబడేటటువంటి పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా పిలుస్తారు. ఇక 1997వ సంవత్సరంలో చిన్న తరహా పరిశ్రమల పైన అబీద్ హుస్సేన్ కమిటీ 1997వ సంవత్సరంలో చిన్న తరహా పరిశ్రమల పైన అబీద్ హుస్సేన్ కమిటీని నియమిస్తే ఈ కమిటీ ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమల పైన అధ్యయనం చేస్తూ చిన్న తరహా పరిశ్రమల యొక్క పెట్టుబడిని 60 లక్షల రూపాయల నుండి 3 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. ఎస్ అండి, 60 లక్షల నుండి 3 కోట్ల రూపాయలకు వీటి యొక్క పెట్టుబడిని పెంచడం జరిగింది. కాబట్టి 1997 నాటికి 3 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి నిర్వహించబడేటటువంటి పరిశ్రమలను ఏ పరిశ్రమలుగా పిలుస్తారు? చిన్న తరహా పరిశ్రమలు. ఇక ప్రత్యేకంగా 2000 సంవత్సరంలో వాజ్పేయి ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడి వ్యయాన్ని 3 కోట్ల రూపాయల నుండి 1 కోటికి తగ్గించడం జరిగింది. ఎస్ అండి, 2000 సంవత్సరంలో చిన్న తరహా పరిశ్రమల యొక్క పెట్టుబడిని 3 కోట్ల రూపాయల నుండి 1 కోటికి తగ్గించారు. ఇక 2005వ సంవత్సరంలో ప్రత్యేకంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పరిశ్రమలకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఎంఎస్ఎంఈడి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ఏం చెప్తుందని ఒకసారి చూస్తే ఈ చట్టం ఏం చెప్తుంది? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్. ఎస్ అండి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ ఎంఎస్ఎంఈడి చట్టం 2005వ సంవత్సరంలో తీసుకొచ్చింది. ఈ చట్టం చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడిని ముఖ్యంగా 25 లక్షల రూపాయల నుండి 5 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి నిర్వహించబడేటటువంటి పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా ప్రకటించడం జరిగింది. ఎంఎస్ఎంఈడి చట్టం ప్రకారం 25 లక్షల నుండి 5 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి నిర్వహించబడేటటువంటి పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా పిలవటం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో ప్రత్యేకంగా చిన్న తరహా పరిశ్రమలు అనేటటువంటి వాటిని ముఖ్యంగా వాటి పెట్టుబడిని ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎంఎస్ఎంఈడి చట్టంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేస్తూ ముఖ్యంగా ఎంఎస్ఎంఈడి చట్టం ప్రకారం 1 కోటి రూపాయల నుండి 10 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి నిర్వహించబడేటటువంటి పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలని, ఇక 5 కోట్ల రూపాయల నుండి 50 కోట్ల రూపాయల వరకు వార్షిక టర్నోవర్ కలిగిన పరిశ్రమలను కూడా చిన్న తరహా పరిశ్రమలుగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈడి చట్టంలో కొన్ని మార్పులను చేస్తూ కొత్తగా ఈ చట్టాన్ని మళ్ళీ రీడిజైన్ చేయటం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో చిన్న తరహా పరిశ్రమలు వాటి యొక్క పెట్టుబడికి సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఎకానమీకి సంబంధించి తప్పకుండా అప్డేటెడ్ తో కూడిన సమకాలీన సమగ్ర విశ్లేషణతో కూడిన అంశాలను ప్రతిరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
థ్యాంక్ యూ వెరీ మచ్.